హాయ్ అండి. టైలర్లకి ఎన్ని కష్టాలు చూడండి. ఫస్ట్ ఒక జాకెట్ తయారు కావాలంటే లైనింగ్లో అద్దేసుకోవాలా, మళ్ళీ ఐరన్ చేసుకోవాలా, ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలా, కటింగ్ అయిపోయాక మళ్ళీ మిషన్ మీద కూర్చొని బ్లౌజ్ కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలా. మిషన్ మీద కూర్చోకుంటే వర్క్ అయిపోతుంది. మనం మిషన్ మీద కూర్చొని ఉంటేనే బాడీతోనే పని ఉంటుంది. మిషన్ అంటే ఊక కాదు, ఊక వచ్చేస్తాయి ఇంట్లో ఉంటే డబ్బులు అనుకుంటారు. ఒక టైలర్ ఇన్ని కష్టపడితేనే ఒక బ్లౌజ్ తయారవుతుంది, అది గుర్తించరు. ఇవల్ల కట్ చేసి పెట్టుకున్న మళ్ళీ కటింగ్ చేసుకున్న తర్వాత అన్నీ చీరలు మళ్ళీ మడతేసి పెట్టాలా, దాంట్లో అంచులు కుట్టాలా. మళ్ళీ అంచులు కుట్టిన దానికి అమౌంట్ ఇయ్యరు. మా విలేజ్లో అయితే ఫ్రీనే కుట్టాలంటారు. ఒక్క చీర కుడితే కూడా 5 రూపాయలు ఉంటుంది. సిటీలో అట్లయితే, మా విలేజ్లో అయితే మటుకు రూపాయి ఇయ్యరు. వేస్ట్ పని అనిపిస్తుంది ఒక్కొక్కరి ఈ టైలర్లు. ఇంతకుముందు పాత బట్టలు కూడా దండ తెచ్చేటోళ్ళు. మనం ఇన్నాళ్ళకి కుట్టడం లేదు పాతవి. భయపడుతూ ఉంటే అట్టనే ఉంటుంది. బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చింటే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్.